ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తప్పదా? ప్రజలందరికీ కరెంటు కష్టాలు అనివార్యమా? మంగళవారం నుంచే వర్క్ టు రూల్కి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు చాలా దీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిస్కమ్ల మీద ఒత్తిడి పెడుతున్నారు. కానీ ఆయా డిస్కమ్లు కానీ, విద్యుత్ పంపిణీ సంస్థల యాజమాన్యాలు కానీ విద్యుత్ రంగ కార్మికుల సమస్యల మీద మాత్రం మౌనం దాలుస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మెకు సన్నాహాలు చేస్తున్నారు. సమ్మెకు ముందు ప్రభుత్వంతో జరుగుతున్నటువంటి చర్చల్లో సానుకూల సంకేతాలు రాకపోవడంతో సమ్మె అనివార్యమనే సూచనలు వెల్లడిస్తున్నారు. దీంతో నిజంగానే విద్యుత్ కార్మికులు అటు రెగ్యులర్ ఇటు కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కరెంటు కష్టాలు అనివార్యం. మంగళవారం నాటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టు రూల్ పాటిస్తూ నిబంధనల ప్రకారమే పనిచేస్తాం అన్నట్టు తేల్చేశారు. బుధవారం ఉదయాన్నే తమ సెల్ ఫోన్లన్నింటినీ ఆయా సబ్స్టేషన్లో అప్పగించి మొత్తం విద్యుత్ ఉద్యోగులంతా విధులకు దూరంగా ఉండాలి అంటూ జేఏసీ నిర్ణయించింది. దాంతో ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు కనుక సమ్మెలోకి వెళ్తే ప్రజలంతా అవస్థలు పడక తప్పని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసుల్లో అక్కడ పరిష్కారానికి చొరవ చూపే సిబ్బంది లేకపోతే అనేక రకాల ఇబ్బందులు తప్పని స్థితి అనివార్యంగా దాపురిస్తుంది. విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నటువంటి ముఖ్యమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధిని సాగట్లేదు. ఆయా డిస్కమ్ల మేనేజ్మెంట్లు అయితే వేసుమెత్తు కూడా కదలడానికి సిద్ధంగా కనిపించట్లేదు. ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ కానీ, జూనియర్ లైన్మెన్ల సర్వీస్ నిబంధనలు వర్తింపడం కానీ, లేకుంటే మొత్తం విద్యుత్ ఉద్యోగులందరికీ హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి పరిమితి పెంచడం కానీ, ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి డిమాండ్ల విషయంలో మౌనం పాటిస్తున్నారు. కనీసంగా స్పందించడానికి కూడా సిద్ధం కావట్లేదు. విద్యుత్ రంగ ఉద్యోగులతో 3 నెలలకు ఒకసారి చర్చలు జరుపుతామని, ఇతర చిన్న అరకొర సమస్యల పరిష్కారానికి మాత్రమే అధికార యంత్రాంగం ముందుకొస్తుంది. ముఖ్యమైనటువంటి సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోవడానికి సిద్ధంగా కనిపించట్లేదు. దాంతో 25 ఏళ్లకు పైబడి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని కానీ, వాళ్ళకి ఇతర సదుపాయాలు కల్పిస్తామని కానీ, లేకుంటే ఫలానా ప్రయోజనం నెరవేర్చుతామని కానీ ఒక్క సమస్య విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా కనిపించట్లేదు. దాంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు రగులిపోతున్నారు. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించేటంత వరకు సమ్మె చేసి తీరుతాం అని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా చేరితే 5 ఏళ్లకో 10 ఏళ్లకో కనీసం పుష్కర కాలానికైనా పర్మనెంట్ కాకపోతుందా అని అనేక మంది ఎదురు చూస్తారు. ఇప్పుడు 2 పుష్కరాల కాలం దాటిపోయినా విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులకి మోక్షం కలగడం లేదు. దాంతో ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా సతమతమవుతున్నారు. జూనియర్ లైన్ మ్యాన్లకైతే అసలు సర్వీస్ నిబంధనలే వర్తింపజేయకుండా జరుగుతున్నటువంటి జాప్యం మీద తీవ్రంగా ఆందోళనతో ఉన్నారు. ఇలా అనేక రకాల సమస్యలతో ఒక్కొక్క కేటగిరీ ఉద్యోగులు ఆందోళనతో ఉన్నటువంటి సమయంలో డిఈ స్థాయి ఉద్యోగులకి తమ పరిమితిని 3,000 నుంచి 5,000కు పెంచుతాం, ఇలాంటి చాలా నామమాత్రమైనటువంటి డిమాండ్ల వరకు మాత్రమే పరిష్కారానికి చొరవ చూపుతూ కీలకమైనటువంటి అంశాలని యంత్రాంగం విస్మరిస్తోంది. దాంతో ఇప్పుడు ఇది సమ్మె వరకు దారితీసేలా కనిపిస్తుంది. నిజంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఎన్నడూ విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేసిన దాఖలాలు లేవు. నిజంగా సమ్మె కనుక చేస్తే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సమ్మె వరకు సమస్య వెళ్లకుండా ప్రభుత్వం చొరవ చూపి ఆయా కార్మికుల మౌలికమైనటువంటి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రజలంతా ఆశిద్దాం. ఎందుకంటే ఒకసారి కార్మికులు సమ్మెకెళ్తే మనమందరం అనేక రకాలుగా అవస్థలు పడాల్సి వస్తుంది. కరెంటు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడ లైన్ ట్రిప్ అయినా, ఎక్కడ ఏది జరిగినా కనీసంగా కూడా స్పందించే దాఖలాలు ఉండవు. అలాంటి సమయంలో ఎదురయ్యేటువంటి ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి సమస్యల వరకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవగా ఆయా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రజలందరూ అగచాట్లు పడకుండా నిలుపుదల చేయాలని ఆశిద్దాం.